الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حاضرین జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రమదాను మాసంలో ఖురాన్ యొక్క తఫ్సీర్ని ప్రారంభించాం. అల్లాహతల దయ వల్ల సూరతుల్ ఫాతిహా యొక్క తఫ్సీర్ అయిపోయింది. సూరతుల్ బకరాలో 74 ఆయతులు ఇంతకుముందు కార్యక్రమాల్లో మనం తఫ్సీర్ చెప్పుకున్నాం. సూరా బకరాలో ఒక్కసారి కనుక మీరు రివిజన్ చేసుకుంటే అల్లాహతల మొదటగా ఈ గ్రంథం యొక్క సత్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదని చెప్తూ విశ్వాసులు విశ్వసించాల్సినటువంటి కొన్ని విషయాలను అల్లాహతల చెప్పడం జరిగింది. అది అల్లా మీద విశ్వాసం, గైబు మీద విశ్వాసం, అగోచరాల మీద విశ్వాసం, మరియు ఏదైతే ఇంతకుముందు పుస్తకాలు అవతరింపజేశారో వాటి మీద విశ్వాసం, ఇప్పుడు అవతరింపజేస్తున్నటువంటి దాని మీద విశ్వాసం, అదేవిధంగా ఈ గ్రంథం అల్లాకు భయపడే వారి కోసం సన్మార్గం అని చెప్తూ 3 రకాలైనటువంటి ప్రజల గురించి అల్లాహతల ముందుగా చర్చిస్తాం. ఒకటి ముత్తకీన్ గురించి, 2 ముష్రికుల గురించి, తర్వాత మునాఫిక్కుల గురించి అంటే కపటల గురించి. దీని తర్వాత చెప్తూ అల్లాహతల బనీ ఇస్రాయిల్ యొక్క జికర్ చేస్తాడు. అంటే ఇస్రాయిల్ సంతానం యొక్క వారికి అల్లాహతల ఇచ్చినటువంటి హోదాను గురించి చెప్తూ వారు దానికి చూపించినటువంటి కృతజ్ఞత గురించి అల్లాహతల చెప్తాడు. వారితో అల్లాహతల ఏం మాట తీసుకున్నాడు, వారు ఏ విధంగా తప్పులు చేస్తూ వచ్చారు, అల్లాహ్ వారిని ఫిరౌను బారి నుంచి విడిపించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఆవుదూడను పూజించారు, ఆ తర్వాత చెప్పిన ప్రతి దానికి వాళ్ళు ఏ విధంగా మాట తప్పారు అనేటువంటిది అల్లాహతల చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే క్రమంలోనే మనం ఒక మృతునికి ఆవును జిబా చేసి కొట్టేటువంటి సంఘటన గురించి చెప్పుకోవడం జరిగింది. దాని మూలంగానే ఈ సూరాకు బకరా అనేటువంటి పేరు వచ్చింది. దాని తర్వాత అల్లాహతల చెప్తూ ఈ బనీ ఇస్రాయిల్ యొక్క హృదయాలు కఠినమైపోయాయి, పాషాణాల్లాగా తయారైపోయాయి. వాళ్ళవి కొన్ని రాళ్ళన్న నయం అల్లాహతల యొక్క భయంతో కంపించిపోతాయి, కొన్నిట్లో నుండి చలములు ఉద్భవిస్తాయి. కానీ వీరు మరీ రాళ్ళ కంటే అధ్వాన్నంగా కఠినమైపోయారని చెప్పేసి అల్లాహతల చెప్తూ వారి యొక్క తప్పుల్ని, వారి యొక్క పాపాలని అల్లాహతల ఒక్కొక్కటిగా చర్చిస్తూ వస్తుంది. ఇప్పుడు 75వ నంబర్ ఆయత్ చూద్దాం. అల్లాహతల తెలియజేస్తున్నాడు. సూరతుల్ బకరా 75వ నంబర్ ఆయత్. ఇది ముస్లింలకు అల్లాహతల తెలియజేస్తున్నాడు. అంటే ఆ కాలంలో ఎవరైతే విశ్వాసం తీసుకొచ్చారో సహాబాలు, మదీనాలో ఉన్నటువంటి వారు, వారికి సంబంధించి అల్లాహతల ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అల్లాహతల వారు మీ మాటను నమ్ముతారనే మీరు ఇప్పటికీ ఆశపడుతున్నారా? వాస్తవానికి వారిలో అల్లా వాక్కును విని అర్థం చేసుకొని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చేసేవారు ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దీని తర్వాత నేపథ్యం అంతా కూడా మీకు మిగతా ఆయతుల్లో ఇంకా వస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మదీనాలో అన్సార్లు గ్రంథం గురించి కానీ ప్రవక్త గురించి కానీ యూదుల నోటి నుండి వినడం జరిగిందనమాట. మరి ఆ యూదులు విశ్వాసం తీసుకురాలేదు. కానీ అన్సార్లు మదీనాలో ఉన్నటువంటి ఈ పల్లెటూరి వాళ్ళు, పొలం పనులు చేసుకునేటువంటి వాళ్ళు, యూదుల దగ్గర నిరక్షరాస్యులుగా భావించబడేటువంటి వాళ్ళు, వీళ్ళు విశ్వాసం తీసుకొచ్చారు. ఎవరైతే విశ్వాసం గురించినటువంటి పలుకులు ఇంతకుముందు పలికారో వారు విశ్వాసం తీసుకొస్తారని చెప్పేసి ఆశ పెట్టుకొని కొంతమంది అన్సార్లు వారి మిత్రులైనటువంటి వాళ్ళతో, యూదులతో, బనీ ఇస్రాయిల్ వాళ్ళతో ఈ విశ్వాసం గురించి వాళ్ళు ఇంకా తీసుకొస్తారనేటువంటి ఆశను కలిగి ఉండేటువంటి వారు. కానీ అల్లాహతల ఏమంటున్నాడంటే ఇంకా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉందా, విశ్వసిస్తారని? వాళ్ళు ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టే వాళ్ళు అంటే వాళ్ళు అల్లాహతల యొక్క వాక్కునే మార్చేటువంటి వాళ్ళు. వాళ్ళన్నీ తెలుసుకొని విని అర్థం చేసుకొని కూడా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు తహరీఫ్ చేసేవాళ్ళు. యుహర్రిఫూన, తహరీఫ్ అంటే తహరీఫ్ అనే దాన్ని ఎలా మనం నిర్ణయించవచ్చు అంటే
ఒక విషయాన్ని మార్చడం. చెప్పింది ఒకటైతే మనం దాన్ని మార్చి చెప్పడం. ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి గ్రంథంలో ఉండేటువంటి పదాలనే మార్చేయడం. అల్లా ఇచ్చినటువంటి పదాలు కాకోకుండా వీళ్ళు పదాల్ని చెప్పించడం. 2 తెహరీఫు మానాలో చేయడం. అంటే అర్థంలో తెహరీఫ్ చేయడం. ఈ అర్థంలో రాదిక్కడ. ఆ అర్థం వస్తుంది అని చెప్పేసి ఉన్న అర్థానికి వ్యతిరేకమైనటువంటి అర్థాలు తీయడం. దీన్ని తెహరీఫ్ అంటారనమాట. విశబ్దీకరణ అంటారు. అసలైనటువంటి శబ్దాన్ని కాకోకుండా దానికి వ్యతిరేకమైనటువంటి భావనలొచ్చే విధంగా పదాల్ని మార్చేయడం. ఇలా వాళ్ళు అల్లా గ్రంథంలోనే తెహరీఫ్ చేసి, దాన్ని మార్చివేసినటువంటి వాళ్ళు, మీరు చెప్తే వీళ్ళు వింటారా అని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. అంటే అల్లా గ్రంథంలో కూడా మార్పు చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే, ఇంతకుముందు పూర్వం గడిచారు. దురదృష్టవశాత్తు ఈ ఉమ్మత్తులో కూడా ఆ ఛాయలు మీకు కొన్ని కనిపిస్తాయి. నేను పదే పదే మన ఉమ్మత్తును గురించి ఎందుకు చర్చిస్తాను అంటే, ఈ గ్రంథం ఏదైతే ఇవ్వబడిందో, బనీ ఇస్రాయేల్ వాళ్ళకి ఏ విధంగా అయితే హోదా ఇచ్చిన తర్వాత వాళ్ళు నాశనం చేసుకున్నారు. అల్లా ఇప్పుడు మనకు హోదా ఇచ్చాడు. అల్లా మనల్ని ఎన్నుకున్నాడు. శ్రేష్టమైనటువంటి ఉమ్మత్తుగా అల్లాహ్ తఆలా మనల్ని ఎన్నుకున్నాడు. మనం అటువంటి తప్పులు చేయకూడదని అల్లాహ్ తఆలా ఇబ్రత్ కోసం మనకు అల్లాహ్ తఆలా ఒక సూచన కింద, ఒక జాగ్రత్త కింద, ఒక హెచ్చరిక కింద మునుపటి వారి యొక్క గాథలన్నింటినీ చెప్పడం జరిగింది. వాటి నుండి మనం నేర్చుకోవాలి. అటువంటి పొరపాట్లు, తప్పులు చేయకుండా మనం చూసుకోవాలి. మనం వాళ్ళలాగే వాళ్ళది వేరులే, మనది వేరులే అనుకుంటే మనం కూడా చెట్టు నుండి వేరైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది తెహరీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. అయితే అల్లాహ్ ఖురాన్ యొక్క పదాల్ని కాపాడడం మూలంగా అందులో ఎవరు వేలు పెట్టలేదు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్‌లో వాగ్దానం చేశాడు. మేమే ఈ గ్రంథాన్ని అవతరింపజేశాం. మరియు మేమే దీన్ని రక్షిస్తామని. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పదాల్ని మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు. కాకపోతే తెహరీఫ్ ఏ విధంగా చేశారు అంటే, ఒక మానాలో, ఒక అర్థంలో అల్లాహ్ తఆలా చెప్తే ఆ అర్థాన్ని కొట్టివేసి ఇంకొక అర్థాన్ని అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేశారు. చాలామందున్నారు. ఉదాహరణకు మీరు ఆహ్, పర్వేజ్ ఖాన్, గులాం పర్వేజ్ అతను అరబీ పదాల యొక్క ఏదైతే డైరెక్ట్‌గా వచ్చేటువంటి ఆయతులు సామాన్యమైనటువంటి అర్థాలున్నాయో, వాటికి ఇతర అర్థాల్ని జోడించి తహరీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు చంద్రుడిని ఖండించేటువంటి దాన్ని అల్లాహ్ తఆలా అంటే చంద్రుడిని 2 ముక్కలు చేసేటువంటి వాక్య సూరతుల్ ఖమర్‌లో ఉంది. దాది చాలా స్పష్టంగా ఉంది. ఖయామత్ దగ్గరకొచ్చింది. చంద్రుడు చీలిపోయాడు అని. అతను ఆ చంద్రుడు చీలిపోయాడనే దానికి సంబంధించి ఎక్కడెక్కడికి తీసుకుపోతాడంటే, ఈ చంద్రుడు అనే దానికి సింబల్ వచ్చేసి పర్షియా దేశంలో వాళ్ళ జెండా కింద ఉపయోగిస్తారు. కాబట్టి ఆ పర్షియన్ సామ్రాజ్యం ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది కూలిపోయింది అని చెప్పి ఇంత పెద్ద అర్థము ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి దాంట్లోకి చేయడం అన్నమాట. అంటే ఖురాన్ ఒక అర్థం చెప్తా అంటే దాంట్లో వీళ్ళు తీసుకొచ్చి ఇంకొక అర్థాన్ని జోడించడం. దీన్ని తెహ్రీఫ్ అంటారనమాట. అంటే తెహ్రీఫ్ ఎందులో ఇది? మానాలో, అర్థంలో మార్చివేయడం. ఇంకా ఉదాహరణకు చూసుకుంటే మీకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉన్నాడు. మన ఆహ్, యూనివర్సిటీ ఉంది గదా! అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. దాన్ని స్థాపించినటువంటి ఆయన. ఆయన కాలంలో ఏమిటంటే బ్రిటిష్ వారి యొక్క పెత్తనం అధికంగా ఉండేది. వారే ఆయనకు సర్ అనేటువంటి బిరుదును గూడా ఇవ్వడం జరిగింది. ఖురాన్ యొక్క గ్రంథాన్ని జదీదియత్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సైన్స్‌కి అనుగుణంగా చేసేటువంటి ప్రయత్నంలో ఆయన ఏం చేశాడంటే, ఇందులో ఏవైతే ఖురాన్ గ్రంథంలో ఏవైతే ప్రకృతికి వ్యతిరేకంగా మానవ మేధస్సుకి అందనటువంటి కొన్ని విషయాల్ని వారు అర్థాలు మార్చివేసి ఖండించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఉదాహరణకు జిన్నాతులనేటువంటి వాళ్ళు సెపరేట్ మఖ్లూక్ కాదని, దాన్ని వేరే అర్థం తీసుకోవడం. ఫరిష్తాలనేటువంటి వాళ్ళను అది సెపరేట్ మఖ్లూక్ కాదని వేరే అర్థాలు తీసుకోవడం. అదేవిధంగా మూసా అలైహిస్సలాం గారు నాకు గుర్తు వస్తున్నట్టు చెప్తున్నాను నేను. మూసా అలైహిస్సలాం గారు నైల్ నదిని చీల్చినటువంటి వాక్యాన్ని అది నైల్ నది ఇట్లా చీలిపోవడం కాదు. అది ఏమంటారు? ఆహ్, అది నది యొక్క మట్టం పెరగడం, తగ్గడం లాంటికి సంబంధించినటువంటిది అది.
అదేవిధంగా మూసా అలీస్లాం గారు ఒక కట్టెతో కొట్టి 12 ఊటలను అక్కడ ఉద్భవించేలా చేస్తారు కదా అల్లాహ్ యొక్క ఆజ్ఞతో. ఆ కట్టెతో కొట్టడం అంటే వాళ్ళు అక్కడ శ్రమించి తవ్వడం అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి అర్థాలన్నమాట. అల్లా చాలా స్పష్టంగా అరబీలో ఇవి జరిగినాయి, ఇవి మేము మా ప్రవక్తల ద్వారా చేసినాము అనే సంఘటనలు వివరిస్తూ ఉంటే, అది ఈ రోజున మానవ మేధస్సుకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో సైన్స్‌ని వాళ్ళు అన్వయించుకొని, దాని ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేసి, అసలైనటువంటి సంఘటనలను, అసలైనటువంటి అర్థాలను తిరస్కరించి, కొత్త అర్థాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా చాలామందున్నారు. అందుకే వారిది నేచరియా ఫిర్కా అంటారనమాట. అంటే వాళ్ళు నేచర్‌కి సంబంధించి ప్రకృతిపరమైనటువంటి విషయాల గురించి దీన్ని జోడించేటువంటి ప్రయత్నం చేసినారు. అదేవిధంగా గులాం పర్వేజ్ అతను అంతే. ఇలా చాలామంది కూడా ఇంతకుముందు రావడం జరిగింది. ఖురాన్‌లో ఉన్నటువంటి అనేక ఆయతుల యొక్క అర్థాలని మార్చి చెప్పడం జరిగింది. ఖవారిజులు కూడా ఈ ఉమ్మత్తులో మొట్టమొదటిసారిగా ఖురాన్‌లో ఉన్నటువంటి ఆయతుల యొక్క అర్థం అయితే సరిగా తీసుకుంటున్నారు గానీ, అన్వయం తప్పుదోవలా చేసుకొని, సహాబాల మీద కుఫ్రు ఫత్వాలిచ్చి, హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి లాంటి వాళ్ళతోనే యుద్ధానికి సిద్ధమైపోయి, ఎన్నో వేల మంది మరణానికి కారణమయ్యారు. అటువంటి వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఖురాన్ వీరు చదువుతారు గానీ, అది వారి గొంతుకలో నుండి లోపలికి దిగదు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామందొచ్చారు ఈ ఉమ్మత్తులో. ఇంతకుముందు ఉమ్మత్తులో ఇది 2 రకాలుగా జరిగేది. ఈ ఉమ్మత్తులో కొంతమంది ఏం చేశారు, అంటే మీనింగ్‌ని మాత్రమే తెహ్రీఫ్ చేసి, అసలైనటువంటి అర్థాన్ని మార్చివేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ ముందు ఉమ్మత్తుల్లో ఏం చేశారంటే, కొన్ని అల్లాహ్ తఆలా యొక్క ఆజ్ఞలకు సంబంధించి కానివ్వండి, లేదా కొన్ని వారికి నచ్చినటువంటి వాటిని వాళ్ళకు అనుగుణంగా ఆ యొక్క ఆదేశాలను మార్చుకునేటువంటి ప్రయత్నంలో పదాల్ని మార్చారు, అర్థాల్ని మార్చడం జరిగింది. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున మీరు దావతిస్తే మారతారా అని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. మరొక చోట కూడా అల్లాహ్ తఆలా ఇదే ఉద్దేశాన్ని అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. సూరా నిసాలో 88వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా ఏమంటాడంటే, మీకు ఏమైపోయింది, కపటుల విషయంలో మీరు 2 వర్గాలుగా అయిపోతున్నారు. వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. మరి ఎందుకు ఈమాన్ తీసుకొని రావడం లేదు అంటే, మీరు వాళ్ళ గురించి 2 గ్రూపులుగా తయారయ్యారు. వీళ్ళు విశ్వసిస్తారు, వీళ్ళు వస్తారని, లేదా వీళ్ళు మనతోనే ఉన్నారని కొంతమంది, ఇలా 2 గ్రూపులుగా తయారయ్యారు. వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా, వారు చేసినటువంటి ఈ పాపాల మూలంగా, విధేయత కారణంగా అల్లాహ్ తాలా వారిని వెనక్కి మరలించాడు. ఏమిటి, అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? కాబట్టి వారిని ఎందుకు మీరు అంత పట్టించుకుంటున్నారు? అల్లాహ్ ఏమంటున్నాడు, అల్లాహ్ ఎవరినైతే అపమార్గం పట్టించాడో వారిని నువ్వు సన్మార్గానికి తీసుకురాగలవా? మరియు అల్లాహ్ అపమార్గం పట్టించిన వారి కోసం నువ్వు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. మరొక చోట కూడా ఇదే విధమైనటువంటి డిస్కషన్ అల్లాహ్ తఆలా చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ యూదుల సంగతి పట్టించుకోకండి, బనీ ఇస్రాయేల్ సంగతి పట్టించుకోకండి. వారిప్పుడు మాట వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వారి యొక్క హృదయాలు పాషాణమైపోయాయి. వారు మీ వద్దకు వస్తారని, లేదా మీలో కలిసిపోతారనేటువంటిది భావించడం తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరైతే కొంతమంది వచ్చారు కదండి, కొంతమంది యూదులు ఇస్లాం స్వీకరించారు కదా అంటే, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే అల్లాహ్ తఆలా అవిధేయతలో కూరుకుపోయినటువంటి వాళ్ళ గురించి. ఎవరి హృదయాలైతే కరగడానికి సిద్ధంగా ఉన్నాయో, ఎవరి హృదయాలైతే పాషాణ హృదయాలు కాలేదు, ఎవరు తమ గ్రంథంలో జరిగినటువంటి తప్పును ఒప్పుకుంటున్నారో, ఎవరు అల్లాహకు సజ్దా చేస్తూ, అల్లాహ్ తాలాను వేడుకుంటూ, అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త రానున్నాడని నమ్మకం కలిగి ఉన్నారో, అటువంటి వాళ్ళు స్వీకరించారు, ఇస్లాం స్వీకరించారు. మిగిలిన వారి గురించి అల్లాహ్ తఆలా చెప్పారు. ఇంకా అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, సూరతుల్ బకరా 76వ నంబర్ ఆయతలో, వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు, ఎవరు, యూదులు, బనీ ఇస్రాయేల్ వాళ్ళు, వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. మేము ఈమాన్ తీసుకొచ్చాం, మాకందరికి నమ్మకం ఉంది, మాకు తెలుసు ఇవన్నీ అని చెప్పేసి చెప్తారు. తమ వర్గానికి చెందిన వారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు
అల్లా మీకు తెలియజేసినటువంటి విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమిటి అని అంటారు. ఇట్లాంటిదే ఒక కేసు ఇంతకుముందు మనకు వచ్చింది బకరా స్టార్టింగ్. అదేమి? మునాఫికుల గురించి. ఆ మునాఫికులు ఏం చేసేవాళ్ళు? విశ్వాసుల దగ్గర అంటే సహాబాల దగ్గర మేము విశ్వసించామని చెప్పి వాళ్ళ షయాతీన్లను కలుసుకున్నప్పుడు అల్లా ఏమన్నాడు? వాళ్ళ షయాతీన్లను కలుసుకున్నప్పుడు, వాళ్ళ సర్దార్లను కలుసుకున్నప్పుడు మేము ఊరికి వెక్కిరిస్తున్నాం, వాళ్ళని ఎగతాళి చేస్తున్నాం అనేవాళ్ళు. ఇదొక టైప్ కేటగిరీ. అయితే ఈ యూతులకు వచ్చినటువంటి సమస్య ఏమిటి అంటే, వీళ్ళు మేము కూడా విశ్వాసులమే, మేము కూడా విశ్వసించాం, అల్లా గ్రంథాన్ని విశ్వసిస్తాం, అల్లాని విశ్వసిస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఏమంటారు? వాళ్ళ సర్దార్ల దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు సర్దార్లు వీళ్ళని ఏమంటారంటే, ఎందుకు మీరు వీళ్ళతో మాట్లాడతారు ముస్లింలతో? ఎందుకు మీరు మీ గ్రంథంలో ఉన్నటువంటివి చెప్పే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే అల్లాహ్ తఆలా ఇవన్నీ లెక్క పెడుతున్నాడు గదా! వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ. ఇవి వాస్తవానికి తౌరాత్‌లో ఉన్నాయి. మనకి ఈ రోజున ఉన్నటువంటి బైబిల్‌లో గూడా ఉన్నాయి. ఈ ఆవు దూడను పూజించేటువంటి సంగతి గానివ్వండి, లేదా తూరు పర్వతం ఎత్తి మాట తీసుకోవడం గానివ్వండి, మిగిలిన తప్పులు వాళ్ళవి ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా బైబిల్‌లో ఈ రోజున మనకు కూడా లభిస్తున్నాయి. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు వాళ్ళతో పంచుకుంటే అల్లాహ్ తఆలా చెప్పేటువంటి ఆ మాటలకు మీరు ఇంకా బలం చేకూర్చినట్టు అవుతుంది. ముస్లింలకు ఇంకా మీరు మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి మీ గ్రంథంలో ఉండే విషయాలు వాళ్ళతో పంచుకోవద్దండి అనేవాళ్ళనమాట. ఇక్కడేమో విశ్వాసులం అంటారు. మరి అక్కడికి పోతే వాళ్ళు వేరు, మనం వేరు. మీరు మన గ్రంథంలో ఉన్నట్టు చెప్పొద్దండి. మీరు చెప్తే ఆయనే ఇప్పుడు సత్యమైన ప్రవక్తను ఒప్పుకోవాల్సొస్తుంది మనం. ముస్లింల యొక్క వాదనకు బలం చేకూరుతుంది. కాబట్టి మీరేం చెప్పొద్దండి అని చెప్పేసి అనేవారు. తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా? అల్లాహ్ సమక్షంలో రేపు పొద్దున పోతే అన్నీ తేటతెల్లమైపోతాయి. వారు మీ మీద వాళ్ళు బలం సాధిస్తారు అల్లాహ్ తఆలా ముందర వాదనలో అని చెప్పేసి చెప్పేవాళ్ళం. కాబట్టి అవన్నీ దాచిపెట్టండి మన గ్రంథంలో వచ్చినటివి అని ముస్లింలకు వాళ్ళ యొక్క యూదులకు చెప్పేటువంటి వాళ్ళు. అప్పుడు అల్లాహ్ తఆలా అంటున్నాడు, అవలా యఅలమూన అన్నల్లాహ యఅలము మా యస్రున వమా యులినూన్. ఏమిటి? వారు దాచేది, బహిర్గతం చేసేది. సిర్రన్ అంటే దాచిపెట్టడం. ఏలానంటే ప్రకటించడం. వాళ్ళు దాచిపెట్టేది, ప్రకటించేది. అవలా యఅలమూన్, అల్లాహ్‌కు తెలీదా? అల్లాహ్ తాలాకు తెలుసన్న సంగతి వాళ్ళకి తెలీదా? మనం దాచిపెట్టినా, ప్రకటించినా, ఏం చేసినా కూడా అల్లాహ్‌కు తెలుసు కదరా! ఆ సంగతి మాత్రం వాళ్ళకి తెలీదా? మీరు చెప్పినంత మాత్రానే అల్లాహ్ తఆలాకు తెలుస్తుందా? మీరు దాచిపెడితే అల్లాహ్ తఆలాకు తెలీదా? అనేటువంటి విషయాన్ని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అల్లాహ్ తఆలా ఇది ఇంతవరకు చెప్పింది వారిలో పండితులు చదువుకున్న వాళ్ళు చేసినటువంటి తప్పులు. ఏం చేసినారు? ఒకటి అల్లాహ్ తఆలా యొక్క ఆయతులను ధిక్కరించడం. 2 అల్లాహ్ యొక్క గ్రంథంలో తెహ్రీఫ్ చేయడం. 1 పదాల్ని మార్చడం. 2 అర్థాన్ని మార్చడం. 3 వారిని అనుసరించేటువంటి వాళ్ళు ఎక్కడ ముస్లింలు అయిపోతారో వారి యొక్క అనుసరణ తగ్గిపోతుందేమో అని చెప్పేసి గ్రంథంలో ఉండేటువంటి విషయాల్ని దాచిపెట్టడం. ఇది ఆ పెద్దలు చేసినటువంటి పని. ఇప్పుడు సామాన్య ప్రజల సంగతికి వస్తాం. ఈ పెద్దలు చేసినటువంటి కొన్ని తప్పులే ముస్లిం సమాజంలో కూడా కొంతమంది ఇంతకుముందు చేయడం జరిగిందని మనం చర్చించుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలు అంటే గ్రంథ జ్ఞానం ఉండదు, చదవడం రాదు, లేదా వచ్చిన అర్థంతో పాటు చదవరు, పెద్దగా అర్థం కాదు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు. వమిన్హుం వారిలో వమిన్హుం ఉమ్మీయీన వారిలో కొంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఉమ్మీయులు అంటే నిరక్షరాస్యులు. లా యాలమూనల్ కితాబ్ గ్రంథ జ్ఞానం లేదు. కితాబ్‌కు సంబంధించినటువంటి అంటే తౌరాత్‌కు సంబంధించినటువంటి గ్రంథ జ్ఞానం లేదు. ఇల్లా అమానియ్య వ ఇన్‌హుం ఇల్లా యజున్నూన్. అయితే వాళ్ళు మరి దేన్ని నమ్ముకొని ఉన్నారు? గ్రంథ జ్ఞానం లేదు. ఆ జ్ఞానాన్ని నమ్ముకొని కాకుండా మరి దేన్ని నమ్ముకొని ఉన్నారంటే ఇల్లా యజున్నూన్. వారు కేవలం ఊహాగానాల్ని నమ్ముకొని కూర్చున్నారు. లేనిపోని ఊహల్లో తిరగాడుతా ఉన్నారు. అంచనాలు వేసుకుంటూ తమను తాము ఆ యొక్క ఊహల్లో వాళ్ళు తేలియాడుతూ ఉన్నారు. ఇది ఎవరి పరిస్థితి ఇది? జ్ఞానం లేని వారి పరిస్థితి. దీనికి కారణం ఎవరు అంటే వీళ్ళే. ఎవరు? పండితులు. ఎందుకంటే గ్రంథ జ్ఞానానికి సంబంధించినటువంటిది వాళ్ళకు నేర్చుకోమని
వారిని స్వయంగా చదవమని కానీ చెప్పకోకుండా వీళ్ళు పెద్దలై మీరు ఇవి చేస్తే చాలు, మనకు మన పెద్దలున్నారు, మనల్ని తీసుకెళ్తారు అనేటువంటి భావన వాళ్ళకి కల్పించారు. వాళ్ళు కూడా అదే మార్గంలో పయనించారు. మనకెందుకు ఇవన్నీ, మన పెద్దోళ్ళున్నారు, వాళ్ళు ఈ పని చెప్పినారు, ఇది చేస్తాం, మనం కూడా స్వర్గానికి పోతాం అని చాలా ఆశలు పెట్టుకున్నారు. అట్లాంటి ఆశల్లో ఒకటి ఏమంటే మన పెద్ద మన పెద్దల్లో ఒకరు ఇబ్రహీం ప్రవక్త గారు, మన పితామహులు. వారున్నారు మన కోసం. మన ఇస్రాయిల్ ఉన్నారు, యాకూబ్ అలీ ఇస్లాం గారు ఉన్నారు, వారి సంతానం ఉన్నారు, యహూదా ఉన్నారు, యూసుఫ్ ఉన్నారు, కొన్ని వందల మంది ప్రవక్తలు ఉన్నారు మనకు. మన షజరా ఎటువంటిది, మన యొక్క వంశం ఎటువంటిది, మన యొక్క బనీ ఇస్రాయిల్ని అల్లాహ్ ఎన్నుకున్నాడు. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి మనం అల్లా బంధువులం అనేటువంటి పదం కూడా వాడేటువంటి వారు అనమాట. అహ్లుల్లా అని, మనం అల్లాహ్కి చెందినటువంటి వాళ్ళమని, మనకేమీ కాదని, మనం మాత్రమే స్వర్గానికి అర్హులమని, ఇటువంటి మాటలన్నీ మాట్లాడి సామాన్య ప్రజానికాన్ని వాళ్ళు వారి యొక్క గుప్పెట్లో పెట్టుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే ఇంతకుముందు గ్రంథ జ్ఞానం లేనటువంటి వాళ్ళు వారి యొక్క ఊహల్ని అంచనాలతో ఏ విధంగా అయితే కాలం గడిపి నమ్మకాలు పెట్టుకున్నారో, మీరొక్కసారి ముస్లిం ఉమ్మత్తు కనుక చూస్తే ఇక్కడ కూడా గ్రంథ జ్ఞానం లేనటువంటి ప్రజలు అదే ఊహల్లోనే బతుకుతారు. ఉదాహరణకు చూస్తే కొంతమంది చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది మాకు బరకత్ ఇస్తుంది అంటారు. కొంతమంది ఫలానా పండగ చేసి మేము నిజాత్ పొందుతున్నాము, లేదా మేము బరకత్ పొందుతున్నాము అంటారు. కొంతమంది ఫలానా చోట దర్శనానికి వెళ్ళేసి వచ్చి ఇక మాకు నిజాత్ అయిపోయినట్టే అంటారు. కొంతమంది ఒకరిని ఎవరినైనా పట్టుకొని ఆయన చేతి మీద మనం చేయి వేస్తే ఆయన మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు అంటారు. ఇంకొంతమంది ఏమైనా తప్పులు చేయనివ్వండి, ఎంతైనా హరాం సంపాదించనివ్వండి, నమాజ్ ఒకటి చదివితే చాలు అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది ఈ నమాజులు అవన్నీ ఏం లేదయ్యా, మనసు పవిత్రంగా ఉండాలా, విశ్వాసి యొక్క హృదయం అల్లా యొక్క అర్షుతో సమానం అని చెప్పేసి అంటారు. కులూబుల్ ముమినీన అర్షిల్లా అని చెప్పేసి అంటారు. విశ్వాసుల యొక్క హృదయాలు అల్లా అర్షుతో సమానమైనది, ఇది పవిత్రంగా ఉండాలి, ఇవన్నీ ఏముంటాయి అంటారు. ఇంకా కొంతమంది అల్లాకు నా సజ్దా, నా ఉపవాసం ఇవేమన్నా అవసరమా, నేను ఆకలి దప్పులు ఏమన్నా అవసరమా, నేను కరెక్ట్గా ఉండాలా, పవిత్రంగా ఉండాలా అంటారు. ఇంకా కొంతమంది స్త్రీలు రకరకాలైనటువంటి కార్యక్రమాలు, రకరకాలైనటువంటి ఆశలు ఇవన్నీ పెట్టుకొని ఈ రోజున అనుమానాలలో వారి యొక్క ఊహల్లో తేలియాడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది కలిమా చదివితే చాలు మనకు స్వర్గం లభించినట్లే, అది కూడా ముందర వస్తుంది. ఇదే మాట యూదులు కూడా అనేటువంటి వాళ్ళు, మనకే స్వర్గం ఎవరు పోరు అని చెప్పేసి. కాబట్టి ఈ గ్రంథ జ్ఞానం లేనటువంటి ప్రజలు ముస్లింలలో కూడా ఇటువంటి ఆలోచనలే చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటికి కారణం ఎవరు అంటే ఏవేవైతే వీరు పాటిస్తూ ఉన్నారో లేదా ఆలోచిస్తూ ఉన్నారో కొంత భాగం అది సరైనటువంటి జ్ఞానం లేనటువంటి పెద్దలు చెప్పేటువంటి మాట. రెండవది అటువంటి మాటల్ని ఖండించని పండితులు. ఒకటి జ్ఞానం లేనప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పేసి ఉంటారు, పోయి ఉంటారు. మరి జ్ఞానం ఉండే పండితుడు ఖండించాలి కదా. వారి యొక్క జన ప్రాబల్యం తగ్గుతుందని, వారి యొక్క ఫాలోయింగ్ తగ్గుతుందని, లేదా ఎందుకు వచ్చిందిలే వీళ్ళతో ఇప్పుడు మనం చెప్పినా వినరనేటువంటి నిర్లక్ష్యంతో కానీ ఏం చేస్తారంటే అటువంటి వాటిని ఖండించరు. అది పెద్దవాళ్ళు అంటారు కదా, బిదత్ బాంద్ నై హోతి అని. బిదత్ గొడ్రాలు కాదనమాట, అది పిల్లల్ని పెడతానే ఉంటుంది, అది ఆగదు, అది అది పోతానే ఉంటుంది. ఒక బిద్దతిని మనం ఆపకపోతే ఆ బిద్దత్ పిల్లల్ని పుట్టిస్తానే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. ఇంకా చివరాఖరికి వచ్చేటప్పటికి ఈ దేన్ని ఖండించాలి, ముందరుండే ఆ ఫస్ట్ స్టార్టింగ్‌నే ఖండించింటే తర్వాత ఇవన్నీ రావు. ఆ ఫస్ట్ స్టార్టింగ్‌దే ఖండించకపోతే తర్వాత వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. నేను చెప్పదలుచుకోవడం లేదు గానీ చాలా ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఈ రోజున మీరు పీర్లది చూసుకోవచ్చు. ఇంకా రకరకాలైనటువంటివి ఇలా సమాజంలో చాలా ఉన్నాయి. అది ఫస్ట్‌లోనే ఖండించలేదు. ఇప్పుడు ఈ రోజున అక్కడికెళ్ళి వాళ్ళు ఎగురుతారు, దాంట్లో నిప్పుల్లో దూకుతారు, అది ఇది అంటే ఏమొస్తుంది? ఫస్ట్ రోజున ఖండించలేదు. ఖండించే వాళ్ళను చెప్పనివ్వలేదు. ఈ రోజున చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇలా ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. మూఢనమ్మకాలు, విపరీతమైనటువంటి ధోరణులు, నక్షత్రాల మీద నమ్మకాలు, రంగు రాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాలు, జ్యోతిష్యాల మీద ఉన్నటువంటి నమ్మకాలు,
ఇవన్నీ పాపమే, వడ్డీలు తినేటువంటి పాడు ఆచారాలు. వడ్డీని అల్లాహ్ ఖండిస్తే ఈ రోజున మీరు పోయి మన సమాజంలో చూసుకోండి. వేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది పూర్తిగా ఖురాన్ యొక్క ఆయతులకు వ్యతిరేకం కాదా? మళ్ళీ ఇవన్నీ చేసి ఆ వచ్చినటువంటి సొమ్ములో కొంత దానం చేసి మా సొమ్ము పవిత్రమైందని భావించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరంటే గ్రంథ జ్ఞానం లేనటువంటి వాళ్ళు. దేన్ని నమ్ముకొని బతుకుతున్నారు? మరి ఇన్ని చేసి కూడా అంటే ఫలానా వాళ్ళు మమ్మల్ని స్వర్గంలోకి పిలుచుకెళ్తారు, ఫలానా పని చేసి వచ్చినాను నేను, లేదా ఉమ్రా చేసి వచ్చినాను, హజ్జు చేసి వచ్చినాను, లేదా రంజాన్ నెలలో మా నాయన చనిపోయినాడు, ఇట్లాంటివే చెప్పేది. చనిపోయినప్పుడు మా నాన్నకు చెమట వచ్చింది, లేదా మా నాన్నకు 2 పిల్లలు చనిపోయారు కాబట్టి ఇక స్వర్గానికి పోయినట్టే, లేదా మా మా నాయన ఫలానా సిల్సిలాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా స్వర్గంలోకి పోతారు. ఇట్లాంటి నమ్మకాలనే పెట్టుకొని బతుకుతారు. కాబట్టి ఇది ముందుండేదే. మనము దాంట్లోనే అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మానుకోవాలా, గ్రంథం చదవాలా. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఎటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు అంటే ఖయామత్ వరకు మార్పు లేనటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. ఎలాంటి గ్రంథాన్ని ఇచ్చాడు అంటే సృష్టించబడినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన గ్రంథాలని ధృవీకరించి వాటి మీద ముహైమిన్‌గా, మీజాన్‌గా ఉండేటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది ఒక త్రాసు లాంటిది. సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేసి చూపిస్తుంది. ఇదొక ఫుర్ఖాన్. సత్యాన్ని, అసత్యాన్ని వేరుపరిచే గీటురాయి ఇది. ఇదొక మీజాన్, ఇదొక త్రాసు. ఇందులో నువ్వు ప్రతి విషయాన్ని దీని దగ్గర తీసుకొచ్చి తూచాల. దాంట్లో సత్యం ఉందా లేదా అని. ఇది ముహైమిన్, ఇది నిగేబాన్. ఇది ముందొచ్చినటువంటి దాన్ని ధృవీకరిస్తుంది. మరియు దీని యొక్క అర్థాన్ని కాపాడుతుంది. మొదటి ఉన్నటువంటి దాన్ని కాపాడుతుంది, ఇందులో ఉన్నటువంటి దాన్ని కాపాడుతుంది. అదేవిధంగా ఇది ముసద్దిక్, పూర్వపు గ్రంథాలని సత్యమును ధృవీకరిస్తుంది ఇందులో ఉన్నటువంటి వచనాలు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ముందు దానిలో తీసుకొచ్చి దీని ముందర పెట్టాలి. అప్పుడు అది సత్యమా అసత్యమా తేల్చి చూపిస్తుంది. అటువంటి గ్రంథాన్ని మేము చదవడానికి కూడా ఈ రోజున మనకు కావడం లేదంటే మరి ఇంకా వైరుధ్యాలకు పోకోకుండా, విపరీత పోకడలకు పోకోకుండా, బిద్దతలకు పోకుండా ఇంకెక్కడికి పోతారు? కాబట్టి అల్లాహ్ తఆలానే మనకు కాపాడాలి. కాబట్టి ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఊహల్లో బతుకుతున్నారు. అప్పుడు అదే విధంగా బతికారు, ఇప్పుడు కూడా అదే విధంగా బతుకుతున్నారు. బకరా 79వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఫవైలు లిల్లజీన యక్తుబూనల్ కితాబ బిఐదీహిం, ఎవరైతే తమ స్వహస్తాలతో లిఖించినటువంటి గ్రంథాన్ని అల్లా గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించారో వారికి వినాశనం ఉంది. ఫవైలున్, వైలున్ అంటే నరకంలో ఒక స్థానం లేదా వినాశనం అని కూడా చెప్పచ్చు. అటువంటి వారికి నరకంలో ఒకానొక ప్రదేశం ఉంది. ఏం చేశారు వీళ్ళు అంటే, ఉదాహరణకు మనం ఇంజీల్ని కనుక తీసుకుంటే ఇది మొత్తం అంతా కూడా దైవ గ్రంథమే అని భావిస్తారు. అంటే ప్రతి వచనం కూడా ఇందులో ఖురాన్లో ఏ విధంగా అయితే ప్రతి ఆయతు అల్లాహ్ తఆలా చెప్పింది అన్నట్టుగా ఇందులో కూడా ప్రతి వచనం కూడా భావిస్తారు. కానీ మీరు ప్రతి చాప్టర్కి ముందు చూసుకుంటే దీని యొక్క రచయిత ఎవరు అనేది ఉంటుంది. ఇది ఏ కాలంలో రచించబడింది అనేది స్పష్టంగా ఉంటుంది. ఏది మన యొక్క ఇంజీల్లో అంటే బైబిల్లో. అందులో వారి ఎక్స్ప్లెనేషన్లు కూడా ఉన్నాయి. అంటే ఒక ఆయత్ అల్లాహ్ తఆలా ఇచ్చినటువంటి ఒక ఆదేశం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా అది గ్రంథంలో భాగంగానే కలిపేసుకోవడం జరిగింది. అంటే మనం స్వహస్తాలతో రాసినటువంటి దాన్ని ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను తఫ్సీర్ రాశాను ఖురాన్. తఫ్సీర్ ఎప్పుడు ఖురాన్ అవ్వదు. తఫ్సీర్ గ్రంథం ఖురాన్ యొక్క తఫ్సీర్ అవుతుంది, ఖురాన్ యొక్క తాత్పర్యం అవుతుంది, లేదా ఖురాన్ యొక్క విశదీకరణ అవుతుంది. అంతే తప్ప తఫ్సీర్ గ్రంథం ఖురాన్ కాదు. తర్జుమా కూడా ఖురాన్ కాదు. కేవలం అది ఖురాన్ గ్రంథం యొక్క అనువాదం మాత్రమే. ఇది ఏదైతే తర్జుమా ఉందో ఇది మనం ఖురాన్ అనం. ఇది ఖురాన్ గ్రంథం యొక్క అనువాదం అని స్పష్టంగా అంటాం. ఎందుకంటే ఇది అనువాదం చేసింది ఒక మనిషి. అతను తనకు ఉన్నటువంటి జ్ఞానం ఆధారంగా పదాల ఎంపికతో చేసుకుంటాడు. అందులో పొరపాట్లు కూడా ఉండొచ్చు. ఒక పదం మరొక పదంతో విభేదించవచ్చు. మనం ఈ పదాన్ని ఇక్కడ కరెక్ట్గా వాడలేదు. మనకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో అనువాద గ్రంథాలు ఉన్నాయి. మీరు చూడండి, ఒక దాంట్లో ఒకదానికి కొన్ని సంబంధం ఉండవు. కాబట్టి మనం దాన్ని ఖురాన్ అనం. అది అల్లాహ్ తఆలా గ్రంథం అనం. అల్లాహ్ గ్రంథాన్ని మేము అనువదించాము అని చెప్తాం, సపరేట్ చేసి చూపిస్తాం. ఇది తఫ్సీర్.
ఇది తర్జుమా, ఇది ఖురాన్ అని. కానీ ముందు గ్రంథంలో ఆ పరిస్థితి లేదు. అక్కడ గ్రంథం, సీరత్ మరియు కొటేషన్స్, తఫ్సీర్, ఫికా. ఫికా అంటే ఏదైతే ఆజ్ఞలు ఉంటాయో అవి కూడా మొత్తం అంతా కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ స్వయంగా రచించినటువంటిది కూడా కలిసిపోయింది దాంట్లో. ఇప్పుడు దాన్ని కూడా ఏమంటారు? అల్లాహ్ గ్రంథమే అంటారు. ఎందుకు అంటారంటే కొన్నిటిని మార్చి వాళ్ళకు కావాల్సినటువంటివి పెట్టుకోవడం జరిగింది ఆజ్ఞలు. కొన్ని మన దగ్గర కూడా అట్లాంటి పనులు జరిగినాయి కొన్ని ఫికాల్లో. అది సపరేట్‌గా ఫికా అని ఉంటుంది. మనం డిస్కస్ చేయొచ్చు. ఏది భాయ్ నేను ఇక్కడి నుంచి ఈ ఆయత్ నుంచి, ఈ హదీస్ నుంచి ఇది అర్థం చేసుకున్నాను. ఈ మసలా ఈ విధంగా వస్తుంది అని సెపరేట్ ఉండేది. కానీ అక్కడ అలా ఉండదు. అది అల్లాహ్ తాలా చెప్పినటువంటి విధంగానే గ్రంథంలో నమోదు చేయబడుతుంది. అది దానికి మన దానికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అల్లాహ్ తాలా, తమ స్వహస్తాలతో లిఖించినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాన్ని పొందజూసే వారికి వినాశనం ఉంది. వారి స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. మరి ఏదైతే ఈ విధంగా రాయడం ఏదైతే ఉందో అల్లాహ్ తాలా గ్రంథం వారి వినాశనానికి దారితీస్తుంది. మరియు వారి సంపాదన కూడా వారి నాశనానికి కారణభూతమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మన ముస్లింలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖురాన్ గ్రంథం నుండి, హదీసుల నుండి వాటి యొక్క అర్థాన్ని మార్చి లేదా సందర్భం లేకోకుండా అసందర్భంగా ఆయతులను ఎంచుకొని వాటి నుండి అర్థాలు తమకు తోచినట్టుగా తీసుకొని అల్లా యొక్క హుదూదులో అంటే హలాల్ హరాంలో లేదా శిక్షల విషయంలో లేదా మరేదైనా అల్లాహతల ఆజ్ఞల విషయంలో మార్పు చేసేటువంటి పరిస్థితి చేస్తే ఇది కూడా ముస్లింలకు వర్తిస్తుందనేటువంటి విషయం గుర్తుపెట్టు. తుచ్చమైనటువంటి సంపాదన కోసము లేదా పేరు ప్రఖ్యాతల కోసము అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞను మార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్క ఉదాహరణ చెప్తా. ఏ విధంగా అయితే యూదుల నుండి వడ్డీ తీసుకోకూడదు, ఉమ్మీల నుండి ముష్రికుల నుంచి వడ్డీలు తీసుకోవచ్చు అని చెప్పేసి భావించేటువంటి వారు, ఈ రోజున అటువంటి ఫత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు? ఎక్కడి నుంచో ఒక ఆయత్ యొక్క అర్థాన్ని మార్చి కానీ లేదా ఏదైనా వారి యొక్క ఇజ్తిహాద్తో కానీ ఇట్లాంటి ఫత్వాలు ఇచ్చి తుచ్చమైనటువంటి ప్రయత్నం పొందగోరేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మరొకటి హలాలా అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకోవాలంటే మొదటగా అతను ఇవ్వకూడదు, ఇచ్చేసినారు, వాళ్ళు విడిపోయిన తర్వాత చేసుకోవాలంటే ఆమె గనక ఇంకొకరిని పెళ్లి చేసుకొని అప్పుడు అతను గనక విడాకులు ఇస్తే అప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తారు కొంతమంది, ప్రీ ప్లాన్డ్గా ఒకరితో నిఖాను మాట్లాడిచ్చి నువ్వు 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో తలాక్ ఇచ్చేయని చెప్పేసి మాట్లాడిచ్చి అంతా సెట్ చేసేసి ప్రీ ప్లాన్డ్గా హలాలా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించినారు హలాలా చేయించేవారిని, చేసేటువంటి వాళ్ళని, కానీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇట్లా తుచ్చ ప్రయోజనాల కోసం, డబ్బుల కోసం చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా ఎవరైతే ఈ తుచ్చ ప్రయోజనాలకు పాల్పడుతున్నారో అల్లా యొక్క గ్రంథం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని వాళ్ళు కూడా ఈ ఆయతను చూసి భయపడాలి. ఎందుకంటే వారికి కూడా వినాశనం ఉంది. ఇంకా బనీ ఇస్రాయిల్ వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఇటువంటి తప్పులన్నీ చేసి కూడా ఏమంటారంటే వకాలు లన్ తమస్సనన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మమ్మల్ని అగ్ని ముట్టదు, మమ్మల్ని అగ్ని ముట్టదు. నారంటే అగ్ని, తమస్సన అంటే మాకు ముట్టదు. ఇల్లా అయ్యామం మాదుదా, ఒకవేళ ముట్టినా అయ్యామం మాదుదా, కొన్ని లెక్కించబడినటువంటి దినాలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే.
నరకాగ్ని మాకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. లేదా నరకంలో మేము కొన్ని రోజులు మాత్రమే ఉంటాం. అంతే తప్ప మేము పర్మనెంట్‌గా ఉండం. ఇది ఎక్కడో అకీదా కొడతన్నట్టుంది. మన వాళ్ళు గూడా అంటారు కదా! ఏమన్నా చేసుకోపో ఏమన్నా. కొన్ని హదీసులున్నాయి. ఆ హదీసుల్ని ముందర పెట్టి ఒక ఉదాహరణకు హజరత్ అబూజర్ గారితో ఒక రివాయత్ ఉంది. దాని ప్రకారం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. జినా చేసినా, వ్యభిచారం చేసినా లేదా దొంగతనం చేసినప్పటికిని ఎవరైతే కలిమా చదివి మరణించినాడో ఎట్టకేలకు అతను స్వర్గంలో చేరతాడని చెప్పేసి. ఇంకేమో సర్టిఫికేట్ లభించేసింది కదా! ఇంకేం చేసినా పర్వాలేదనమాట. డైరెక్ట్‌గా పోతామని చెప్పేసి భావించేటువంటి వాళ్ళున్నారు. కానీ హుకూకుల్లా వేరు, హుకూకుల్ ఇబాద్ వేరు. వాళ్ళు ఆ లెక్క చెప్పాల్సిందే అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావడం. అది ఎన్ని రోజులు నరకంలో పడాల్సొచ్చినటువంటి విషయం వాళ్ళకి అర్థం కావడం. విశ్వాస కారణంగా అల్లాహ్ బయటికి తీయొచ్చు గాక. ఎందుకంటే హదీసులున్నాయి. కానీ ఎన్ని రోజులు నరకాగ్నిలో ఉంటారు, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటారు అనేది తెలీదు. చాలా తక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. నమాజులు చదవరు. మరి దానికి శిక్ష ఏమిటో తెలీదు. అల్లాహ్ ఎంత లెక్క తీసుకుంటాడో తెలీదు. జకాతునివ్వరు. మరి ఖయామత్ మొత్తం కూడా ఆ జకాత్ ఇవ్వనటువంటి సొమ్ము వాళ్ళను కాటివేస్తుంది అనేటువంటి భయం ఉండదు. ఇలాగ వాళ్ళు మేము కొన్ని రోజులే ఉంటాం. మాకేం పర్వాలేదు ఇట్లాంటివన్నీ అనేవారు. ఆ కొన్ని రోజులు ఏమి అంటే మనకు కొన్ని తఫ్సీర్‌లలో మరియు బైబిల్‌కి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల్లో ఏం తెలుస్తుందంటే, వాళ్ళు ఆవు దూడను పూజించినారు చూడండి 40 రోజులు. అప్పుడే అల్లాహ్ మా మీద కోపంగా ఉండేది. ఉంటే గింటే ఆ 40 రోజులు ఉంటాం అంతే మేము నరకంలో. 40 రోజుల తర్వాత అల్లాహ్ బయటికి తీస్తాడు మమ్మల్ని. ఇంగా అల్లాహ్ యొక్క దయ ఈ ఉమ్మత్‌లో అట్లా డేస్ ఇంగా నిర్ణయించలే. ఎప్పటికో ఒకసారికి షఫాత్‌తో బయటకొస్తామని మాత్రమే అంటారు తప్ప, ఓ సంవత్సరమే ఉంటాం, కొద్ది రోజులే ఉంటాం. ఇంగా ఈ అకీదా రాలే. వాళ్ళకి ఆ అకీదా గూడా ఉంది. ఆ 40 రోజులు ఎన్నాళ్ళైతే మేము పూజించినామో అంత మాత్రమే ఉంటాం. అంతకు మించి ఎక్కువ రోజులు మేము ఉండం. ఎట్టకేలకు స్వర్గానికి పోయేదే మేము అని చెప్పి. అప్పుడు అల్లాహ్ ఏమంటాడంటే, వారిని అడుగు కుల్ అత్తఖజ్తుమ్ ఇందల్లాహి అహదా. వారేమన్నా అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? అని వారిని అడుగు. అల్లాహ్‌తో ఏమన్నా మీరు ఈ విధంగా వాగ్దానం పొందారా? ఒకవేళ పొంది ఉంటే ఫలన్ యుఖ్లిఫల్లాహు అహదహు. అల్లాహ్ తాలా తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం అడిగితే ఖురాన్‌లో అల్లాహ్ వద్ద నుండి మనమేమన్నా వాగ్దానం పొందినామా? మనం మాత్రమే స్వర్గానికి పోతామని. లేదా కలిమా చదువుతానే పోతామని. అల్లాహ్ ఖురాన్‌లో ఎప్పుడు చెప్పినా గూడా ఇన్నల్లజీన ఆమను వామిలుస్ సాలిహాతి అంటాడు. ఇన్నల్లజీన ఆమను ఎక్కడ రాదు మీకు. మంచి పనులు చేయాలి. మరియు ముత్తకీనికి మాత్రమే స్వర్గం ఉంది అంటాడు అల్లాహ్. మరియు అల్లాహ్ ముత్తకీన్ని ప్రేమిస్తున్నాను అంటాడు. న్యాయం చేసేవారిని ప్రేమిస్తాను అంటాడు. పుణ్యాత్ములు స్వర్గంలోకి పోతారు అంటారు. ఎక్కడ చూసినా అల్లాహ్ ఎవరైతే విశ్వసించి తమను తాము సరిదిద్దుకునేటువంటి వాళ్ళకు భయం గాని, దుఃఖం గాని లేదంటాడు. అదేవిధంగా ఎవరైతే అల్లాహ్‌ను విశ్వసించి మంచి పనులు చేశారో వారికి ఎటువంటి భయం గాని, దుఃఖం గాని ఉండదు అంటారు. ఎవరైతే అల్లాహ్ పంపినటువంటి హిదాయత్‌ను సన్మార్గాన్ని అనుసరించారో ఫమన్ తబియ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. వారికి భయం గాని, దుఃఖం గాని ఉండదు అంటాడు అల్లాహ్. అంతే తప్ప ఎవరైతే అల్లాహ్‌ను విశ్వసించారో వారికి మాత్రమే వారికందరికీ స్వర్గాన్ని ఇస్తున్నానని ఎక్కడా ప్రకటించలే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అఖీదాలే ఇంతకుముందు ఉన్నాయి. మనం గూడా ఆ యొక్క మాయలోనే పడుతున్నాం. ఇంకా అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, అమ్ తఖూలూన అలల్లాహి మా లా తాలమూన్. మీకు తెలియనటువంటి విషయాలను మీరు అల్లాహ్ పేరుతో ఆపాదిస్తున్నారు. అల్లాహ్ పేరుతో ఆపాదించి చెప్తున్నారు అని అంటున్నాడు అల్లాహ్. మనం గూడా ఎన్నో విషయాలు చెప్తున్నాం ఈ రోజున సమాజంలో. ఎక్కడా ఒక రిఫరెన్స్ ఉండదు. ఒక హదీసు జ్ఞానం ఉండదు. ఒక హదీస్ నంబర్ ఉండదు. పోనీ ఖురాన్ ఆయత్ ఉండదు. అల్లాహ్ తఆలా ఎక్కడ చెప్పినాడనేది ఉండదు. ఊరికే ప్రజల్లో ప్రాబల్యం ఉంటుంది. చెప్పుకుంటూ కూర్చోయింటారు. ఎన్నో మాటలు మాట్లాడతారు అట్లాంటివి. ఫలానా స్వర్గంలో ఇదని, అదని, ఫలానా వాళ్ళు తీసుకెళ్తారని. ఎక్కడన్నా మీకు రాసి పెట్టబడిందా? ఫలానా వాళ్ళు మిమ్మల్ని స్వర్గంలో తీసుకెళ్తారు. మేమేం చేయాల్సినటువంటి అవసరం లేదని ఎక్కడ ఏ ఆయతులో ఉంది? ఏ హదీస్‌లో ఉంది? అల్లాహ్ తఆలా చెప్పాడా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారా? లేదు గదా! ఇట్లాంటి మాటలే ఇంతకుముందు యూదులు మాట్లాడి ఈ రోజున నాశనమైనటువంటి ప్రయత్నం చేశారు. అల్లాహ్ ఏమంటున్నాడంటే ఇటువంటివన్నీ పనికిరావు. బలా బాగా తెలుసుకోండి. మన్ కసబ సయ్యియ.
ఎవరైతే పాపాన్ని సంపాదించుకున్నాడో, పాపాన్ని మూట కట్టుకున్నాడో, కసబ్ అంటే సంపాదించుకోవడం. ఏం సంపాదించుకున్నాడో? సయ్య పాపాలు. అహాతత్ బిహి, మరియు ఆ పాపాలు అతన్ని చుట్టుముట్టినాయి. ఇహాత అతన్ని చుట్టుముట్టాయి. పాపాలు చుట్టుముట్టడం అంటే ఏమి? ఆ పాపాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, తౌబా చేసుకోలేదు. వాటి మీదనే జీవితాంతం గడిపినాడు. జీవితాంతం వడ్డీ తింటానే ఉన్నాడు. చచ్చిపోయేంత వరకు తిన్నాడు, చేసుకుంటానే పోయినాడు. మళ్ళీ స్వర్గం మాత్రం వస్తుంది ఫలానా వాళ్ళని పట్టుకున్నా అంటాడు. కాబట్టి అల్లా ఏం క్లారిటీ ఇస్తున్నాడంటే, ఎవరు పాపాలకు ఒడిగట్టాడు మరియు అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో, వాహాతత్ బిహి ఖతీయతుహు, వారి యొక్క పాపాలు, వారి యొక్క పొరపాట్లు, వారి యొక్క తప్పులు వాళ్ళను చుట్టుముట్టాయో, ఫౌలాయిక అసహాబున్నారు, ఇటువంటి వారే నరకవాసులు. కాబట్టి పాపాలు చేయడం వేరు, ఆ పాపాలు చేసింది ఇది మనం పాపం చేశామని తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని దానికి తౌబా చేసుకొని మనం ఇస్లా చేసుకొని సరిదిద్దుకొని మంచి మార్గంలోకి వచ్చి తదనుగుణంగా మన వల్ల ఏదన్నా తప్పు జరిగింటే దాన్ని సరిదిద్దుకొని, ఏదన్నా పాపం చేసింటే దానికి సంబంధించినటువంటి పరిహారం చెల్లించి, ఎవరిదైనా సొమ్ము లాక్కొని ఉంటే, దౌర్జన్యం చేసింటే వారికి ఆ సొమ్ము వెనక్కి తిరిగిచ్చి, ఇటువంటివన్నీ చేసుకొని అప్పుడు నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఏదైనా బాగుంటుంది. చేసేటివన్నీ చేసి పాపాలను చుట్టుముట్టి నాకు వీళ్ళంతా ఉన్నారులే అంటే అల్లా చెప్పిందే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడు పాపాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో, ఫౌలాయిక అసహాబున్నారు, ఇటువంటి వారే నరకవాసులు. మరియు హుం ఫీహా ఖాలిదూన్, వారందులో కలకాలం ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి విషయం. అలా కాకోకుండా వల్లజీన ఆమను, చూసారా ముందేం చెప్పారు? అసలు నరకంలో ఎవరుంటారో కలకాలం చెప్పారు. ఎవరుంటారు? పాపాల మీద పాపాలు చేస్తూ ఆ పాపాలు వాళ్ళని చుట్టుముట్టాయి. ఇంక బయటకు వచ్చే మార్గం లేదు. వాళ్ళు తౌబా చేసుకోలేదు. వాళ్ళు దాంట్లో సరిదిద్దుకోలేదు. వాళ్ళు నరకంలో శాశ్వతంగా ఉంటారు. అలా కాకోకుండా వల్లజీన ఆమను, ఎవరైతే విశ్వసించి అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెట్టలే. వల్లజీన ఆమను వామిలు సాలిహాతి, ఎవరైతే విశ్వసించి మంచి పనులు చేశారో, ఆ మంచి పనులు ఒక్క రోజులో చేయరు, అన్నీ ఒకేసారి చేయరు. అల్లాను విశ్వసించి అల్లా ఏం చెప్పాడనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి ప్రవక్త ఏం చెప్పారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫరజ్గా ఉన్నటువంటి వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తారు. తర్వాత నఫిల్గా ఉన్నటువంటి వాటిని ఎక్స్ట్రాగా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ఫరజుల్లో నఫిల్లో ఏదైనా పొరపాట్లు కానీ, లేదా ఏదైనా తప్పులు కానీ, మానసిక ఒత్తిడి వల్ల కానీ, లేదంటే ఈ హలోకపు ఆశల వల్ల కానీ, లేదా క్షణికావేశం వల్ల కానీ ఏదైనా పొరపాటు జరిగితే అల్లాహ్ తాలా సూరా ఆల్ ఇమ్రాన్‌లో చెప్పినట్టుగా, ఏదైనా వారి అజ్ఞానం వల్ల వారి ద్వారా ఏదైనా ఒక పొరపాటు జరిగిపోతే వారు వెంటనే దానికి సంబంధించినటువంటి తౌబా చేసుకుంటారు. అల్లాహ్ తాలా యొక్క జికర్ చేస్తారు. అల్లాహ్‌ను వేడుకుంటారు. ఇటువంటి వారి తౌబాను యాక్సెప్ట్ చేయడం అల్లాహ్ మీద ఉంది అని అల్లాహ్ తాలా తెలియజేస్తాడు. అంతే తప్ప చేసుకుంటూనే పోయి లాస్ట్‌కి ఎప్పటికో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇంక నేను పోయేస్తాను స్వర్గానికి అంటే, ఇంత సృష్టిని సృష్టించింది ఊరికే ఏం గాదు. అల్లాహ్ తఆలా ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు. కాబట్టి వల్లజీన ఆమను వామిలుస్ సాలిహాతి ఉలాయిక అస్హాబుల్ జన్న, క్లియర్ కట్ 2 అల్లాహ్ తఆలా చెప్పేశారు. నరకవాసులు ఎవరు? పాపాల మీద పాపాలు చేసుకుంటూ ప్రాయశ్చిత్తం చేసుకోకోకుండా సరిదిద్దుకోకుండా పోయిన వాళ్ళు ఉలాయిక అస్హాబున్నారు. విశ్వసించి మంచి పనులు చేస్తూ తమను తాము సరిదిద్దుకున్నారు, వారు ఉలాయిక అసహాబుల్ జన్న, అటువంటి వారు స్వర్గవాసులు. రెండే కేటగిరీలు, స్వర్గవాసుల నరకవాసుల. పాపాలు చేసుకుంటూ పోయి పశ్చాత్తాప పడకుండా పోయిన వారా, విశ్వసించి మంచి కార్యాలు చేసినటువంటి వారా. హుం ఫీహా ఖాలిదూన్, వీరిక్కడ స్వర్గంలో కలకాలం ఉంటారు, వారక్కడ నరకంలో కలకాలం ఉంటారు. కాబట్టి లేనిపోని ఊహలు ఇటువంటివన్నీ పెట్టుకొని టైం వృధా చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. వల్లజీన ఆమను వామిలు సాలిహాతిలోకి రండి, ఆటోమేటిక్గా ఉలాయిక అసహాబుల్ జన్నాలోకి వస్తారు. హుం ఫీహా ఖాలిదూన్ మనకు వర్తిస్తుంది. కలకాలం ఉండేటువంటి వరం మనకు లభిస్తుంది. దీని తర్వాత అల్లాహ్ తఆలా తన యొక్క భయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఏదైతే టాపిక్ సాగుతుందో బనీ ఇస్రాయేల్కి సంబంధించినటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం,
దానికి సంబంధించినటువంటిది ఇంకా తెలియజేస్తున్నాడు. వైజ్ అఖజ్నా మీసాక బనీ ఇస్రాయిల్, ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము బనీ ఇస్రాయిల్ నుంచి, ఇస్రాయిల్ సంతతి నుంచి మీసాక్ ఒక ఒప్పందం, ఒక వాగ్దానం తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం? లా తాబుదూన ఇల్లల్లా, అల్లాను తప్ప మరొకరిని ఆరాధించకూడదు. ఈ రోజుకి కూడా మీరు బైబిల్ ఎత్తి చూసుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది, ఇంకా విశదీకరించబడి ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆ 10 ఆజ్ఞలకు సంబంధించి. మీకు బైబిల్లో నిర్గమకాండం 20 అధ్యాయంలో అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికాను. ఏది? మూసా అలైహిస్సలాం గారికి ఇచ్చినటువంటి దాన్ని, మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశం నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడును. యెహోవా అంటారు కదా ఆయన. నేను తప్ప మరొక దేవుడు లేడు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరొక దేవుడు లేడు. ఇంకా పైనున్న ఆకాశమునందు, కింద ఉన్న భూమినందు, భూమి అడుగున ఉన్న నీళ్ళ యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపము గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. ఏ వస్తువు యొక్క ప్రతిరూపము గాని విగ్రహము గాని, ఏ వస్తువు యొక్క మీరు వానికి మ్రొక్కరాదు, వారిని పూజింపకూడదు. మీ దేవుడను యెహోవాను అయిన నేను రోషము గలవాడను. అంటే ముతకబ్బిర్, మనం అరబీలో కూడా ఉంది కదా ముతకబ్బిర్. ఆయన గర్వం కలిగినటువంటి వాడు. గర్వం ఆయనకు మాత్రమే చెందుతుంది, మిగిలిన వారు ఎవరు కూడా పనికిరారు. ఇక్కడ రోషం ఏ అర్థంలో చెప్పాడు అంటే అల్లాహ్ తఆలా దానికి సంబంధించి, అంటే ఇప్పుడు షిర్క్ విషయంలో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాడు. ఆ ప్రకారంగా రోషం గలవాడు అనమాట. అంటే నువ్వు ఏదన్నా ఒక తప్పు చేసావు, పొరపాటు చేసావు, లేదా ఒక 2 నమాజులను ఏదైనా చదవలేదంటే అది అల్లాహ్ ఇష్టం, అల్లాహ్ తఆలా మన్నిస్తాడు. మనకు సూరా నిసాలో అల్లాహ్ తఆలా చెప్తాడు కదా, అల్లాహ్ షిర్కును తప్ప తాను కోరిన వారి యొక్క కోరినటువంటి పాపాలను అల్లాహ్ తఆలా అన్నీ మన్నిస్తాడు. మరొక చోట అల్లాహ్ తఆలా ఇంకో చోట తెలియజేస్తాడు, నా దాసులకు తెలియచేయి, అల్లాహ్ తఆలా దాసుల యొక్క పాపాలను క్షమిస్తాడు అని. దేన్ని? షిర్కును తప్ప. కాబట్టి అల్లాహ్ నేను రోషం గలవాడను, నేను సృష్టిస్తే నా సృష్టిలో నుండి కొంతమందిని మీరు ఎన్నుకొని నాకు సాటి కల్పిస్తారా మీరు అనేటువంటి ఆ రోషం ఇక్కడ చెప్పబడింది అనమాట. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును, కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును. ఇది మనం అది అల్లాహ్ తఆలా చెప్పాడో లేదో మనకు వల్లాహు ఆలం. ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఈ విధంగా నా గజబ్ను కొని తెచ్చుకుంటారో 3-4 తరముల వరకు వారికి ఆ శిక్ష ఉంటుంది. ఇది ఒక రకంగా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే బనీ ఇస్రాయిల్‌లో యాక్చువల్‌గా ఆ అవధూడకు సంబంధించినటువంటి పని చేసినది తరం పోయింది అది. కానీ ఆ శిక్షను తర్వాత చాలా కాలం అనుభవించారు వాళ్ళు. వాళ్ళు పెద్దలు చేసినటువంటి తప్పులకు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఏదైతే మంచి చేసినారో అల్లాహ్ తఆలా 1000 తరముల వరకు నేను ప్రసాదిస్తాను అంటున్నాడు. ఇంకా మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరచరాదు. తన నామమును దుర్వినియోగపరచు వారిని యావే దండింపక మానడు. అల్లాహ్ పేరును మీరు అది మిస్‌యుటిలైజ్ చేయొద్దండి. ఆ పేరుతో మీరు వేరే వేరే పనులు చేయొద్దండి. అల్లాహ్ నామమును తప్పు పనులకు వాడుకోవద్దండి. అల్లాహ్ తఆలా తప్పకుండా మిమ్మల్ని దండిస్తాడు. కాబట్టి అల్లాహ్ తఆలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, మీతో ఒప్పందం తీసుకున్నాం. ఏమని? అల్లాహ్‌ను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు ఫస్ట్. ఇంకా తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి. ఎంతగా తాకీదు చేశాడంటే, తౌహీద్ తర్వాత ఏదైనా ఆజ్ఞ అల్లాహ్ తఆలా ఇక్కడే కాదు, ఖురాన్‌లో మాటి మాటికి వస్తుంది. తౌహీద్ తర్వాత చెప్పింది ఏమిటి అంటే, తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మసులుకోమని. చాలా కఠినంగా చెప్పాడు. ఇంతకుముందు ఉన్నటువంటి గ్రంథాల్లో కనుక మీరు చూస్తే, తల్లిదండ్రులను తిట్టిన వాళ్ళను వారి యొక్క మృత్యుదండన కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇదే నిర్గమకాండంలో బైబిల్‌లో 21వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం, తల్లిని గాని తండ్రిని గాని కొట్టిన వానికి మరణదండనమే శిక్ష. చూడండి ఎంతగా తాకీదు చేశారంటే, తిట్టడం, కొట్టడం
కథ పక్కన పెడితే ఖురాన్‌లో ఏమొచ్చిందంటే, వారు ముసలితనంలో ఉన్నప్పుడు మీరు విసుగ్గా వారి ముందర ఉఫ్ అని గూడా అనగూడదు. ఓహ్! మాకు విసుగైపోతాందన్నట్టు గూడా మీరు అనకూడదు. ఇంకా ఏం చెప్పాడు అల్లాహ్ తఆలా అంటే, మీరు మీ తల్లిదండ్రుల ముందు మీ యొక్క భుజాల్ని, మీ యొక్క రెక్కల్ని ఇలా వాల్చి ఉంచండి. వాళ్ళ దగ్గర అణకువగా ఉంచండి. ఇంకా ఏం చెప్పాడు అల్లాహ్ తఆలా అంటే, వారి కోసం మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఏ విధంగా అయితే వారు మిమ్మల్ని బాల్యంలో పెంచి పోషించారో, ఆ విధంగా వారిని మీరు కరుణతో చూసుకుంటూ వారి కోసం ప్రార్థిస్తూ ఉండండి. అల్లాహ్ తఆలా ఇంకా ఏం చెప్పాడు ఖురాన్‌లో అంటే, మీరు నాకు నా యొక్క ఇబాదత్ చేయండి, నా యొక్క కృతజ్ఞత చేయండి, నా యొక్క కృతజ్ఞత తెలపండి మరియు మీ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత చూపించండి. ఇది ఎవ్వరికీ చెప్పలే. ఇంకా ఏమన్నాడు అల్లాహ్ తఆలా అంటే వారిని రబ్బీ అని సగీరా అన్నాడు. చిన్న ప్రభువులు అన్నాడు. రబ్బీ అని సగీరా ఖురాన్ యొక్క పదం ఇది. రబ్ అంటే ప్రభు, పాలించేవాడు, పోషించేవాడు. వాళ్ళను చిన్న ప్రభువులుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించినటువంటి వాడు. అల్లాహ్ సమస్త లోకవాసుల్ని పెంచి పోషించేటువంటి వాడు ప్రభువు ఆయన. రబ్బీ అని సగీరాగా చెప్పడం జరిగింది. అల్లాహ్ యొక్క తౌహీద్ తర్వాత హుకూకుల్ ఇబాదులో ఏదైనా అల్లాహ్ తఆలా ఆదేశం ఇచ్చాడు అంటే అది భార్య గురించి కాదు, పిల్లల గురించి కాదు. తల్లిదండ్రుల గురించి అల్లాహ్ తఆలా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే బంధువులను, అనాథలను, అగత్యపురులను ఆదరించాలి. బంధువులను, బంధుత్వం అనేది శిలా రహమీ. అల్లాహ్ తఆలా యొక్క రెహం కారుణ్యం నుండి వచ్చింది కాబట్టి మీరు దాన్ని నిలుపుకోవాలని. ఇది ఈ గ్రంథంలోను, మునుపటి గ్రంథాల్లోను మీరు ఇంకా ఎత్తి చూసుకుంటే బైబిల్‌లో చాలా వస్తాయి మీకు. సోదరునితో ఏ విధంగా మెలగాలి, అతని యొక్క సొమ్మును ఆశపడొద్దండి, పొరుగువాని సొమ్మును ఆశపడొద్దండి, పొరుగువాని భార్యని వైపు చూడొద్దండి. ఎన్ని వస్తాయి, ప్రతీదీ వస్తుంది మీకు. మరియు ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. ఇది కూడా ఒప్పందం తీసుకున్నాడు. మనతో కూడా తీసుకున్నాడు అల్లాహ్ తఆలా. అల్లాహ్ ఏమన్నాడు? యా అయ్యుహల్లజీన ఆమను ఖాలు ఖౌలన్ సదీదా. ఓ విశ్వాసులారా మీరు మాట్లాడితే సత్యమైనటువంటి మాటలనే మాట్లాడండి. నువ్వు సూటిగా మాట్లాడండి. ఆడతీడాగా, తేడా గీడాగా లోపలొకటి బయటొకటి పెట్టుకొని మాట్లాడడం, వంకటింకరలుగా మాట్లాడడం, లేదా ఇషారతను మాట్లాడడం, లేదా దెప్పి పొడిచేలాగా మాట్లాడడం, పైకి ఒక అర్థం లోపలికి ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడడం, డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ నేర్పిలే మనం. ఏమని నేర్పించాడు? సూటిగా మాట్లాడండి. మరి ఇంకా ఏమన్నాడు అల్లాహ్ తఆలా ఖురాన్‌లో? మీతో మూర్ఖులు ఎవరైనా వాదంతో దిగితే మీరు కూడా కూర్చొని కలబడి కొట్లాడండి అనలే. మీరు సలాం చెప్పి ముందుకు సాగిపోండి. అవివేకులతో మనం ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సలాం చెప్పి ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇంకా ఏమన్నాడు అల్లాహ్ తఆలా ఖురాన్‌లో? మీ శత్రువునికి కూడా, మీకు అపకారం చేయ తలపెట్టిన వానికి కూడా మీరు గనక మంచి చేస్తే బహుశా దాని కారణంగా అతను మారవచ్చు, మీకు మిత్రుడైపోవచ్చు అన్నాడు అల్లాహ్ తఆలా. లేదు ఇంక పొద్దున్న లేచినప్పటి నుంచి కొట్లాడుకోమని చెప్పలే. ఇంకా ఏమన్నాడు? మనకు చెడు చేసిన వారికి మనం గనక మంచి చేస్తే ఇంకో చోట అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. మనం చెడును చెడు ద్వారా నిర్మూలించలేం. చెడుని మంచి ద్వారా మాత్రమే నిర్మూలించగలము అని అల్లాహ్ తఆలా ఖురాన్‌లో తెలియజేయడం జరిగింది. ఇంకా ఏం నేర్పించాడు అల్లాహ్ తఆలా మనకు? చెడ్డ పేర్లతో పిలుచుకోకండి అని నేర్పించాడు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి అని నేర్పించాడు. చెడు మాటలతో మాట్లాడకండి అని నేర్పించాడు. ఏదైనా సరే ఎంత మాత్రం పాటిస్తున్నామో ఒక్కసారి చూసుకోవాలి. ఇవి బనీ ఇస్రాయేల్‌తో ఒప్పందం తీసుకోవడం అంటే అర్థము వాళ్ళ గ్రంథంలో ఆజ్ఞలిచ్చినాడు అని. ఒప్పందం తీసుకోవడం అంటే వచ్చి ముందర ఇట్లా ప్లెడ్జ్ చేయించినారు వాళ్ళతోని కాదర్థం. వారి గ్రంథం ఇచ్చినప్పుడు మీరు ఇవి పాటించండి. నేను మీకు ఇవి ఇస్తాను అని ఏదైతే అల్లాహ్ తఆలా వాగ్దానం తీసుకున్నాడో అది. అల్లాహ్ మనకు కూడా ఖురాన్ ఇచ్చి మీరు ఇవి పాటించండి. నేను మీకు ఉన్నతిని ప్రసాదిస్తాను అన్నాడు. మనకు ఒక హదీస్ ఉంటుంది. హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారంటే, అల్లాహ్ తఆలా ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతుల్ని ఉన్నతికి తీసుకెళ్తాడు. మరియు ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతుల్ని అధపాతాళానికి తీసుకెళ్తాడు. ఒకటి ఉన్నతికి తీసుకెళ్లే వారిని ఎవరిని అంటే, దాన్ని అనుసరించినటువంటి వారు అబూబకర్, ఉమర్, ఉస్మాను, అలీ. దాన్ని అధపాతాళానికి ఎవరిని తీసుకెళ్ళాడంటే, ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి వారి ఐహిక కాంక్షలతో, యహలోక వ్యామోహాలతో, షరియత్తును పక్కన పెట్టి రాజ్య విలాసాలతో, చెలికత్తెలతో సాగుతూ భ్రష్టు పట్టించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వారి కారణంగా ఇస్లాంను నిందిస్తూ ఉంటారే అటువంటి వాళ్ళు, అటువంటి జాతులు మొత్తం నాశనం అయిపోయాయి.
కాబట్టి సోదరులారా ఈ మాట వాళ్ళతో కూడా తీసుకున్నాడు. ఏమని? అల్లాహ్‌ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రులతో ఉత్తమంగా మెలగాలి. బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. మరియు వాకీముస్సలా నమాజును నెలకొల్పాలి. వాతు జకా మరియు జకాతును చెల్లిస్తూ ఉండాలి. ఇవన్నీ మనతో కూడా తీసుకోవడం జరిగింది. అయితే సుమ్మ తవల్లైతుం ఇల్లా ఖలీలం మిన్కుం వ అంతుం మురిదూన్. అయితే మీలో కొద్ది మంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు. ఒక్కసారి మీరు ఉంటున్నటువంటి పట్టణంలో జనాభా చూడండి, ఓ 30,000 40,000 వస్తుంది. ఇవే మాటలు మన దగ్గర తీసుకున్నారు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకున్నారు. అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేశారు. 5 ఫరజులు ఉన్నాయి మనకు, 5 బునియాదులు ఉన్నాయి. కలిమా, ఓకే వెళ్ళండి కూడా అందరం చదువుతాం. 2 నమాజ్. 30,000 మంది జనాభా ఉన్నారు కదా మీ ఊర్లో. ఒక్కసారి ఆ 30,000 మందిలో ఎంతమంది నమాజులు చదువుతారో చూడు. తిప్పి కొడితే 3,000 మంది ఉండరు. నేను ఇంకా హుస్నే జన్ను పెట్టుకొని 3,000 అంటున్నా. ఎందుకంటే నా సింపుల్ లెక్క ఏమంటే, ఒక మస్జిద్‌లో ఎన్ని సఫాలు, ఎన్ని వరుసలు ఉంటాయో దాంట్లో కేవలం 10% మాత్రమే పొద్దున పూట నమాజ్‌కి వస్తారు. లేదా ఇషా నమాజ్ సాధారణంగా ఆన్ అన్ యావరేజ్. అంటే 40 వరుసలు పట్టేటువంటి మస్జిద్ ఉందంటే ఎన్ని వరుసలు నిండుతాయి జనరల్‌గా? 5 పూటల నమాజ్‌కు 4 వరుసలకు మించి నిండవు. శుక్రవారం మాట్లాడడంలే, పండుగ గురించి మాట్లాడడం. అర్థమైందా? అదేవిధంగా మీ దగ్గర మీ ఊర్లో 30,000 మంది జనాభా ఉంటే ముస్లింలు, ఇందాక లెక్క తీసుకున్నారు కదా నమాజులు చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ నమాజులు చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి ఏం లెక్క తీసుకోవాలా మీరంటే, వీళ్ళల్లో ఎంతమంది షౌకార్లు ఉన్నారు, ఎంతమంది జకాత్ చెల్లిస్తున్నారు అని. ఆ 3,000 మందిలో 30 మంది కూడా మిగలరు. 30 మంది కూడా మిగలరు. ఇప్పుడు ఆ 30 మందిలో జకాత్ చెల్లిస్తారు కదా, వారి మీద వారిలో ఉపవాసాలు ఎంతమంది పాటిస్తారో చూడండి. మీరు ఇట్లా పోవాలా, వీళ్ళు ఉపవాసాలు పాటిస్తారు, వాళ్ళు జకాత్ చెల్లిస్తారు, వీళ్ళు నమాజ్, అట్లా కాదు. అన్నీ అన్నీ వాగ్దానంలో ఉండేవి. నేను నమాజ్ చదువుతాను అనుకోండి, జకాత్ ఇయరింగ్, జకాత్ ఇస్తాడనుకోండి, నమాజులు ఎగరగొడతా కూర్చుంటాడు. ఈ 2 చేస్తాడంటే ఉపవాసాలు ఎగరగొడతా కూర్చుంటాడు. ఈ 2 చేస్తాడంటే వడ్డీలు తినుకుంటూ కూర్చుంటాడు. అట్లా కాదు. ఉండే జనాభాలో తీసుకో ఎంతమంది నమాజులు చదువుతారు, ఒక్కటి టిక్, ఒక కార్యం నిర్వర్తించింది. ఆ నమాజులు చదివేటువంటి వాళ్ళలో జకాత్ ఎంతమంది ఇస్తారు, ఎంతమంది ఉన్నారో టిక్ వేసుకో. ఆ నమాజు జకాతు పాటించేటువంటి వాళ్ళల్లో ఉపవాసాలు ఎంతమంది పాటిస్తారు, టిక్ వేసుకో. ఆ నమాజు జకాతు ఉపవాసాలు పాటించేటువంటి వాళ్ళల్లో హజ్జు ఫరజ్ అయ్యింది ఎంతమందికి, ఎంతమంది పోయినారు, టిక్. ఆ నమాజు జకాతు ఉపవాసాలు హజ్జు పాటించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో గౌరవంగా మెరుగుతున్నారా, టిక్కి. బంధుత్వాన్ని కాపాడుకుంటున్నారా, టిక్కి. అనాథలను ఆదుకుంటున్నారా, టిక్కి. మర్యాదగా మాట్లాడతారా ప్రజలతో, టిక్కి. టిక్కేస్తే ఇదే ఆయతు మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఏమని? సుమ్మ తవల్లైతుం ఇల్లా ఖలీలం మిన్కుం వాంతుం మురిదున్. వారిలో కొంతమంది తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మాట తప్పారు. 30,000 మందిలో లెక్కేసుకుంటే 30 మంది కూడా దొరకరు. 29,970 మంది కేవలం కలిమా దగ్గరే ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ 29,970 మందిలో కూడా మీకు ఒక 20,000 మంది ఎలా దొరుకుతారంటే, కలిమాను చదవయ్యన్నా కూడా చదవడానికి సక్రమంగా రాదు. ఒకవేళ చదివినా దాని అర్థం తెలియదు. ఎక్కడ చదువుతారు ఫస్ట్ టైం అంటే పెళ్లిలో చదువుతారు, నిఖా చదివించేటప్పుడు. ఇవి సమాజంలో ఉన్నటువంటి హకీకత్లను. ఎవరు తమ వాస్తవికతను తెలుసుకోవడానికి ఇష్టపడరో వారు ఎప్పటికీ కూడా తమను తాము సంస్కరించుకోలేరు. ఎందుకంటే మేము ఇలా లేము అని అని మా హృదయాల మీద గలేబులు చుట్టబడి ఉన్నాయని అనేది యూదులు. అవన్నీ కాదు మాకు, ఆమె అలాగే మేము వేరు భయ్ అనేటువంటి వాళ్ళు చెప్పింది ముందు వాళ్ళే.
కాబట్టి అల్లాహతల తెలియజేస్తున్నాడు, వాంతు మూరిదూన్, మీరు మాట తిప్పుకున్నారు, ముఖం తిప్పుకున్నారు మీరు. ఇంకా తర్వాత 84వ నంబర్ ఆయతలో మరొక వారు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుల్లో ఒకటి వస్తుంది. దాంట్లో ఈ రోజున ముస్లిం సమాజం చేస్తున్నటువంటి తప్పు కూడా మీకు కనపడుతుంది. ఇన్షాల్లా మనం తరువాతి సెషన్లో చర్చ